పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి భక్తుల అపార నమ్మకం. ఆయన కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు. కర్నూలు జిల్లా ఆలూరులోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు కూడా జరుగుతాయని భక్తులు అంటున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు అక్కడి భక్తులు. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బార్లు తీరుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఒక చేతితో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళతారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది సంప్రదాయమని గ్రామస్తులు అంటారు. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి జాతర సందర్భంగా మాకు 5 రోజులు పండుగ ఉంటుంది. 4 రోజులు మన ఉత్సవం జరుగుతుంది. తర్వాత 5వ రోజు జాతర జరుగుతుంది. 5 కలశాల జాతర చాలా పెద్ద, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ 5 కలశాల జాతర లేదు. చాలా పెద్ద జాతర జరుగుతుంది. తర్వాత 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఆ రోజు నందికోల సేవ స్వామికి జరుగుతుంది 2వ రోజు. 3వ రోజు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం జరుగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం మనం ఇంట్లో పెళ్ళి ఎట్లా చేసుకుంటారో ఆ విధంగానే చేస్తారు. చాలా బాగుంటుంది.